ప్రతి కంట్రీకి ఒక ఎయిర్ సుపీరియారిటీని మెయింటైన్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ నాట్ జస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ బట్ ఆల్సో పవర్ఫుల్ మిజైల్స్. R-37 మిజైల్ అంటే ఒక బీస్ట్ లెవెల్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ బై రష్యా. ఈ మిజైల్ స్పీడ్, రేంజ్ అండ్ టార్గెట్ వచ్చేసరికి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఎయిర్ కాంబాట్ వెపన్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇప్పుడు R-37M ని కొందామనే ప్లాన్స్ లో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ కి ఇండియా ఒక లాంగ్ ఆర్మ్ కావాలి అని డిసైడ్ చేసుకున్నారు. ఎలా అంటే ఒక మిజైల్ మన ఎనిమీని స్ట్రైక్ చేసేలా వాళ్ళు మనల్ని చూసే ముందే. ఇప్పుడు వాట్ మేక్స్ R-37M మిజైల్ స్పెషల్ అని గనక మనం మాట్లాడుకుంటే దీని రేంజ్ వచ్చేసి 300 to 400 కిలోమీటర్స్. ఇందులో ఎక్స్పోర్ట్ వర్షన్ చూసుకుంటే దాని రేంజ్ 200 కిలోమీటర్స్. ఇంకా దాని స్పీడ్ గురించి చెప్పాలి అంటే హైపర్సోనిక్ మ్యాక్స్ 6 అంటారు. అంటే 7400 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. సో ఈ మిజైల్ లో ఇనర్షియల్ నావిగేషన్ అని ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే GPS లేకుండా కూడా దాని పాత్ ని ఫాలో చేస్తుంది. టార్గెట్ దగ్గరికి రీచ్ అవుతుంది అన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో దాని ఓన్ రేడార్ ని ఆన్ చేసి టార్గెట్ ని లాక్ చేసి మరీ హిట్ చేస్తుంది. ఎవడైనా పైలట్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినా కూడా ఈ మిజైల్ ఏం చేస్తుంది అంటే ఆటో కరెక్ట్ చేసుకుని యాక్యురేట్ గా హిట్ చేయగలుగుతుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 600 kgs ప్లస్ విత్ 60 kg వార్ హెడ్. అంటే నాట్ జస్ట్ ఫాస్ట్ బట్ పవర్ఫుల్ ఆల్సో. ఇది మెయిన్ గా దేన్ని టార్గెట్ చేస్తుంది అని మనం గనక చూసుకుంటే అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీఫ్యూలింగ్ ట్యాంకర్స్, లాంగ్ రేంజ్ బాంబర్స్, ఈవెన్ ఫైటర్స్ లైక్ J-10C అండ్ F-16. సో ఈ ఫైటర్ జెట్స్ నే పాకిస్తాన్ మెయిన్ గా యూజ్ చేసేది. మీకు తెలుసుగా ఈ J-10 చైనా వాళ్ళ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు కొనుక్కున్న ఒక ఫైటర్ జెట్. అండ్ అదే F-16 విషయానికి వస్తే US వాళ్ళ దగ్గర నుంచి పాకిస్తాన్ వాళ్ళు కొనుక్కున్న ఇంకొక ఫైటర్ జెట్. సో ఈ రెండు ఫైటర్ జెట్స్ ని కూడా R-37 లాంటి మిజైల్ చాలా దూరం నుంచి కూడా హిట్ చేయగలుగుతుంది. బేసిక్ గా దీని గురించి చెప్పాలి అంటే ఇది ఒక స్నైపర్ మిజైల్. దూరం నుంచి కూడా ఎనిమిని సైలెంట్ గా కిల్ చేయగలుగుతుంది. మన ఇండియాకి ఎందుకు ఈ మిజైల్ ఇంపార్టెంట్ అని గనక మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ లో ఒక మేజర్ ఎయిర్ కాంబాట్ జరిగింది కదా. అప్పుడు రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ J-10 ఫైటర్ జెట్స్ ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో దానికి PL-15 మిజైల్స్ ని ఫిట్ చేసి ఇండియాకి ఉన్న 3 ఫైటర్ జెట్స్ ని కూల్ చేశారు. అందులో రఫేల్ జెట్స్ కూడా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఒక రియలైజేషన్ వచ్చింది. ఏమని? వీఆర్ ఫాలోయింగ్ బిహైండ్ ఇన్ లాంగ్ రేంజ్ మిజైల్ గేమ్ అని. ఎందుకంటే ఇప్పుడు మనం చైనా దగ్గర చూసుకుంటే PL-15 అండ్ PL-17 లాంటి మిజైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఇంకా చైనా దగ్గర నుంచి PL-15 లాంటి మిజైల్స్ ని కొనడానికి ప్లాన్ లో కూడా ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే మన మిజైల్స్ లైక్ అస్త్రా గానీ R-77 గానీ వీటి రేంజ్ చూసుకుంటే అవి చాలా తక్కువ ఎఫిషియెంట్ కింద చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న PL-15 కి మన ఇండియా గట్టి సమాధానం ఇవ్వాలి అంటే R-37 ఇస్ ద ఆన్సర్ కింద చెప్పొచ్చు. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గనుక Su-30 ఆర్ MiG-29 ఫైటర్ జెట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే మన ఎనిమిని ఈజీగా హిట్ చేయొచ్చు. వాళ్ళు మనల్ని లాక్ చేసే ముందే. ఎలా చెప్పొచ్చు అంటే దిస్ ఈస్ క్రిటికల్ టు ప్రొటెక్ట్ అవర్ పైలట్స్ అండ్ ఆల్సో డామినేట్ అవర్ ఎనిమీ ఇన్ వార్ కింద చెప్పొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇండియా నిజంగానే ఈ మిజైల్స్ ని కొనబోతుందా అని గనక మనం చూసుకుంటే దానికి ఆన్సర్ ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రిపోర్ట్స్ ఫ్రమ్ ఏరో ఇండియా 2025 ఈవెంట్ చెప్తున్నాయి ఏమని? రష్యా వాళ్ళు అఫీషియల్ గా R-37M ని ఇండియాకి ఆఫర్ చేశారు అని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ఎవాల్యుయేషన్ చేసుకుంటుంది. ఈ మిజైల్ ని మనం Su-30 ఆర్ MiG-29 తో ఇంటిగ్రేషన్ చేయగలుగుతామా అని. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో పాటుగా లోకల్ ప్రొడక్షన్ కి కూడా ఇండియా ప్లాన్ లో ఉంది. ఈ డీల్ వాల్యూ వచ్చేసరికి అరౌండ్ $250 million ఇంక్లూడింగ్ సపోర్ట్, ట్రైనింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇలా అన్ని కలిపి. ఈ డీల్ కనుక ఒకసారి ఫైనలైజ్ అయిపోతే విత్ ఇన్ 12 to 18 months లో ఈ మిజైల్స్ మన ఇండియాలో ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే రష్యా కూడా ఈ మిజైల్స్ ని యూజ్ చేస్తుంది. మొన్న అయిన యుక్రెయిన్ పైన వార్ లో గానీ ఇలా బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా ఈ మిజైల్స్ చాలా రెడీనెస్ తో ఉన్నాయనే చెప్పొచ్చు. బేసిక్ గా ఇది ఒక సింపుల్ వెపన్ అయితే కాదు. ఎందుకంటే R-37M డీల్ అంటే ఎయిర్ డామినెన్స్ లో గేమ్ వన్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సౌత్ ఏషియాలో. ఒకవేళ ఇండియా గనక సక్సెస్ఫుల్ గా ఈ మిజైల్స్ ని ఇంటిగ్రేట్ చేయగలిగితే అప్పుడు చైనా గానీ పాకిస్తాన్ గానీ కాన్ఫిడెంట్ గా వాళ్ళ హై వాల్యూ ప్లేన్స్ ని మన బార్డర్ లో ఫ్లై చేయలేరు అని చెప్తున్నారు చాలా మంది ఎక్స్పర్ట్స్. దీనివల్ల మన ఇండియాకి గనక అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ అడ్వాంటేజ్, అలానే పైలట్ సేఫ్టీ, అంతేకాకుండా స్ట్రాటజిక్ డిటరెన్స్ కూడా. సో ద క్వశ్చన్ ఈజ్ ఆర్ వి రెడీ టు యూజ్ దిస్ టెక్నాలజీ యాజ్ ఎ పవర్? కమెంట్స్ లో కమెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మిజైల్ సిస్టమ్ మన ఇండియాకి బాగా యూజ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారా? అండ్ ఆల్సో ఇది ఒక గేమ్ చేంజర్ కింద కూడా మనం చూడొచ్చు అంటారా? మీ కమెంట్స్ ఏంటో నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా
ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.